రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆదివారం మనందరికీ ఒక ప్రత్యేకమైన ఆదివారము. మరి 2021 సంవత్సరం అంతా దేవాది దేవుడు 12 నెలలు మనల్ని కాచి కాపాడి చివరి ఆదివారంలోకి మనల్ని నడిపించాడు. సో ఈ సండే స్పెషల్ సండే, మనందరికీ తెలుసు కదా, థ్యాంక్స్ గివింగ్ సండే, కృతజ్ఞత ఆదివారము. మరి దేవుడు నాకేం చేశాడు, యేసయ్యని నమ్ముకోవడం వల్ల నాకేం జరిగింది, ఈ సంవత్సరం దేవుడు నా పట్ల చేసిన కార్యాలేంటి, ఇవన్నీ ఆలోచించడం మానేసి దేవుడు ఇంకా నన్ను మిమ్మల్ని ప్రాణాలతో ఉంచాడు. 3 పూట్ల తింటున్నాము, ఆరోగ్యంతో ఉంటున్నాము, ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటున్నాం. మరి ఈ శ్వాస అందక ఈ రోజును చూడక చాలామంది నశించిపోయారు. మరి దేవాదేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇంకా కాచి కాపాడి రక్షించి మరి ఈ ఆదివారం రోజున మనసారా ఆయన స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దేవాదేవుడు ఇచ్చాడు. అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. మీ కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు అన్నిటినీ పక్కన పెట్టి ఈ ఆదివారం మనసారా యేసయ్యా నన్ను ప్రాణాలతో ఉంచావు, నీకు వందనాలు, 3 పూటలా తింటున్నాను, నీకు వందనాలు, ప్రశాంతంగా శ్వాస తీసుకుంటున్నాను, నీకు వందనాలు అని చెప్పి మనసారా ఈ ఆదివారం దేవుని స్తుతించండి, దేవునికి వందనాలు తెలియచేయండి, యేసయ్యకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. సో అలా చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. సో ఏ విషయంలోనూ మీరు టెన్షన్ పడద్దు, ఏ విషయంలోనూ మీరు బాధపడద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఆటో ఎక్కినప్పుడు నేను ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్కి, ఆ క్యాబ్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తాను. అన్న థ్యాంక్స్ అన్న, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చావు అని చెప్పి. మరి 2 నిమిషాలు ఆయన థ్యాంక్స్ చెప్పినందుకు ఆయన అంతా హ్యాపీగా ఫీల్ అయిపోతే, మరి సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి మనం థ్యాంక్స్ చెప్తే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ఆలోచించండి. సో దేవుడిని సంతోషపెట్టండి. పాసిబుల్ అయితే ఈరోజు సాయంత్రం, ఇవాళ ఆదివారం కాబట్టి మీరు అందరూ చర్చికి వెళ్తారు, అది ఓకే. ఈరోజు సాయంత్రం మీరందరూ కలిసి మీ కుటుంబంతో ఇంట్లో మోకాళ్ళు వేసి, దేవా ఈరోజంతా దేవుని స్తుతిస్తూ ఉండండి, సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, నీకు వందనాలు అని గనక మీరు చెప్పగలిగితే, రానున్న నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఒక నూతన కార్యం జరిగించునుగాక. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం పొందాలి అంటే ఈరోజంతా కుటుంబంతో కలిసి మనస్ఫూర్తిగా దేవునికి స్తుతులు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి వస్తున్న న్యూ ఇయర్లో ఒక కొత్త కార్యం దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. ఆమేన్.